హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా బ్యాచిలర్స్ రసం ఎలా పెట్టుకోవాలి. ఒక 4-5 బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి సింపుల్గా రసం ఎలా పెట్టుకోవాలి చెప్తాను మీకు. ఎందుకండి, లోటాతో 2 లోటాల నీళ్ళు తీసుకోండి. 2 లోటాల నీళ్ళు తీసుకొని చూడండి, కొద్దిగా చింతపండు చూసారా, చిన్న ఉల్లిపాయ ముక్క బద్దలో, బెల్లం ముక్క, పసుపు, కారం, కరివేపాకు, సాల్ట్, ఇంతే. ఓకేమ్మా, ఇదే సాల్ట్. ఇదిగో కొంచెం వేసాను, ఇందులో ఉల్లిపాయలు వేస్తాను, సాల్ట్. ఓకేమ్మా, వేసి మీరు నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళలో వేసుకోండి మొత్తం టోటల్గా మొత్తం వేసేసుకుని. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏం చేయాలంటే, మనం 2 లోటాలు నీళ్ళు పెట్టాం కదా, దీంతో కనీసం ఒక టీ గ్లాస్ పైగా మరిగిపోవాలన్నమాట. బాగా మరిగితే అప్పుడు రసం అనేది చాలా బాగా వస్తుంది. బెల్లము కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, చూడండి నేను ఎలా మరగబెడతాను చూపిస్తాను మీకు. రసం ఎలా మరిగిపోవాలి, ఒక గ్లాస్ అయినా మరిగిపోయింది ఎక్స్ట్రా మనం పెట్టిన దానికంటే. పోపులు తీసుకుందాం. చిన్న 2 ఎల్లుల్లి రేకలు, ధనియాలు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వాము, కరివేపాకు, ఎండుమిర్చి. సింపుల్గా ఇలా పోపు పెట్టుకోండి. స్టవ్ మించిన బాండి పెట్టుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక చుక్క చూడండి, ఒక చుక్క. ఓకేమ్మా, ఫస్ట్ ఎల్లుల్లిపాయ. ఎప్పుడైనా సరే ఎల్లుల్లిపాయ వేసుకుంటే చారు స్మెల్ చాలా బాగా వస్తుంది. వేసుకొని సింపుల్గా వండుకోండి అన్న. మీరు హోటల్కి వెళ్ళి తెచ్చుకోవడం కాదు, హోటల్కి అది వెళ్ళి తెచ్చుకోకుండా ఏదైనా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని, 4 ఉంటారు కదా, ఇది నేర్చుకొని చక్కగా మీరు చూసి ఇలా పెట్టుకోండి. ధనియాలు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మనం తినేటప్పుడు పంటి కింద పడతాయి కదా, మంచి ఫ్లేవర్తో కమ్మగా ఉంటుంది చారు. ఇంకేసేసుకోండి, పోట్లన్నీ వేసేసుకొని చారు తిరగబోతే సరిపోతుంది. ఎక్కువసారి ఒక 2 నిమిషాలు, 1 సెకండ్లో అయిపోతాను అనేది. ఇలా ఎవరైనా కానీ పిల్లలు ఈజీగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి, చదువుకుంటున్నారు కదా ఈ రోజుల్లో అందరూ, చదువుకునే పిల్లలకి ఇవి కూడా రావట్లేదు. అంతే, చాలా బాగుంటుంది. బెల్లం ముక్క వేసాం కదా ఇందులోని, చాలామంది స్వీట్ ఇష్టపడతారు కాబట్టి రుచిగా ఉంటుంది. పైగా ఎక్కువ మరిగింది. స్టవ్ ఆఫ్, చిటపట్లాడుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు మరిగిన చారు ఉంది కదా, ఇంకేమా అయిపోయింది. రసం అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు హోటల్లో ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి సాంబార్ తెచ్చుకుంటారు. ఇలా రసం పెట్టుకొని 4 ఆమ్లెట్లు వేసుకొని తినేసేయండి. హెల్త్ ఎంత బాగుంటుందో మీకు. ఓకే, వేడి వేడి రసం రెడీ. ఇలా పెట్టుకోండి. ఓకేనా, నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.